నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మరి ఒక మాసగత్తి గురించి చెబుతున్నాను, వీడియోలు పెడుతున్నాను, మీరు అందరూ చూస్తున్నారు. 10 మంది చూసేలాగా చేయండి, నాకు సహాయపడేలాగా. మరి ఎవరైనా నాకు సాయపడండి. ఎందుకంటే నేను 5 సంవత్సరాల పైనుంచే నేను ఈ వీడియోలు చేసుకుంటున్నాను. ఎవరో ఒక బ్యాడ్ కామెంట్ పెట్టింది లేదు. మరి ఇది మేమిద్దరం ఉంటామండి, మా ఆయన గారు నేనును. మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ అంగులు వంగులు తెలుసుకుంది ఒక మాయలేడి. తెలుసుకుని ఎవరో కాదండి, ఇక్కడదే అది. నేను ఇక్కడే ఉంటాను, వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఎవరికి తెలియంది కాదు. వాళ్ళ వాళ్ళ అమ్మకి 2 ఆడపిల్లలు మగ పిల్లడును. వాళ్ళ అన్నయ్య పేరు సాయి, వాళ్ళ అక్క పేరు రాణి, దాని పేరు సుబ్బు సుబ్బలక్ష్మి అంటారంటే తల్లి అని పిలుస్తాం. మరి ఒక తల్లి అని తెలుసు. సుబ్బలక్ష్మి అంటే ఈ బ్యాంకుల్లో డబ్బులు వేయడాలు చేయటాల్లో కాగితాల మీద సుబ్బలక్ష్మి పేరు ఉంటుంది అన్నమాట. వాళ్ళ అమ్మ పేరు వెంకటలక్ష్మి, గరగ వెంకటలక్ష్మి. వీళ్ళు గరగోళ్ళేళ్ళు, వాళ్ళ తాతగారు గాదోళ్ళు ఇక్కడ ఉన్నారు. మీకు నేను చెప్పాను వాళ్ళ ఇంటి పేరు మా ఇంటి పేరు ఒకటి అవటం వల్ల నన్ను తొందరగా మోసం చేసింది అని. అయితే ఇంటి పేరు ఒకటే కానండి, మీ వాళ్ళు ఒకటి కాదు. కానీ ఇది ఒకటి సాకు చూపించి అది వరుస కాని వరుసలో పెట్టి పెద్దమ్మని పెదనాన్నగారని అలాగని ఇలాగని చేసింది. ఇంట్లో ప్రవేశించేసిందండి ఒక శని దేవత. అది ఒక మాయలేడి. మరి ఏ మాయ మర్మం చేసిందో ఈరోజు వరకు తెలీదు. మరి మీ అందరి మైండ్ మార్చేయాలని నిన్న ఒకేసారి 25-30 మెసేజీలు పెట్టేసిందండి. నేను 2 రోజులు 2 వీడియోలు చేసి పెట్టాను. ఇది ఇలా మాయ చేసింది, మోసం చేసింది, మీరు ఎవరు మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండండి, నేను అమాయకంగా మోసపోయాను, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని. మరి మేము తెలిసిన వాళ్ళ దగ్గర తెల్లని వాళ్ళ దగ్గర తెచ్చి ఇచ్చేసామండి. దానికి మా పాప వాళ్ళ దగ్గర, మరి అలాగే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర, మా అక్క దగ్గర కొంతమంది పాపమండి ఎదవరాల సొమ్ము కూడా పట్టుకెళ్ళిపోయింది. వాళ్ళతో ఫోన్లో కూడా మాట్లాడింది, చాలా అమౌంట్ పట్టుకుని వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్లో కూడా నన్ను ఏదో చేద్దాం అనుకున్నదని చెప్పాను కదా, ఆఖరికి ఇంక రాదు మనకి వీళ్ళ దగ్గర నుంచి ఏ డబ్బు నన్ను వెళ్ళిపోయి సంవత్సరంన్నర నుంచి దాక్కుని వాళ్ళోళ్ళు ఇక్కడే శరామణి అవుతున్నా. మరి అది ఏ రకంగా చెప్పి వాళ్ళు ఆఫ్ చేసుకుంటుందో వాళ్ళ అడ్రస్ కూడా చెప్పట్లేదు అడుగుతుండే. వాళ్ళ అన్నయ్య ఉంటాడు ఇక్కడే. మరి ఆడే పెట్టాడో బ్యాడ్ కామెంట్లు ఇదే పెట్టిందో వాళ్ళు ఇద్దరు కలిసే పెట్టారో నా వీడియోలు. దాన్ని అదైతే మాయలేడి ఇలా చేసిందండి నన్ను మోసం చెప్పాను కదండి వీడియోల్లో. దాని వీడియోలు పెట్టలేదు, మెసేజీలు. అందులోది తీసుకుని ఈవిడ మాటలు నమ్మొద్దు, ఈవిడేదో పిల్లలకు దిష్టి తీయమని చెప్తున్నారు, ఎక్కడో హిమాలయ ఏంటండి చంద్రమండలానికి వెళ్ళొచ్చేవాళ్ళు ఉండే రోజుల్లో ఈవిడ మాటలు నమ్ముతారా? ఈవిడ వీడియోలు చూడొద్దు, ఈవిడ చెప్పింది ఏది వినొద్దు. ఈవిడ బొట్టు చూడండి ఎలాగా, మీ బొట్టు భయం వేస్తుంది, ముందు బొట్టు చూసుకో, బుద్ధి ఉండాలా ఏంటేంటని. అది నోరు దానికి పురుగులు పడి అది ఏమవుతుంది అంటే తొందరలోనే దానికి ఉందండి అనార్థం. ఎందుకంటే నేను వీడియోలు డిలీట్ అయిపోయినాయి కదా, బాధపడ్డాను కదండి, ఏడ్చాను కదా, నా ఛానల్ చూసే వాళ్ళందరికీ తెలుసు కదా. అది అందులో ఆ వీడియోల మీద నా ప్రేమ తట్టుకోలేకపోయాను నేను. ఆ ఏడిసిన ఫోటోలు తీసుకుని పక్కపక్క నవ్వునట్టు నన్ను ఈ పెద్దదాన్ని నన్ను నా దగ్గర ఇంత డబ్బు పట్టుకెళ్ళిపోయింది, మంత్రాలు వేసి పట్టుకెళ్ళిపోయి ఇది అడుగుతుంటే దొరకకుండా తిరిగితే ఇది ఇలా చేసిందని చెప్పితే అది ఎంత దుర్మార్గానికి ఒడిగట్టిందంటే మీరందరూ మెసేజీలు చూడాలని, మీ మైండ్ మార్చాలని అలా పెట్టిందండి. అన్నీ చేయమన్నారు, చేసాం. నేను కూడా రివర్స్లో పెట్టాను. నువ్వు పచ్చినెత్తురు తాగేదానువు, మాకు తెలీదు, రుద్రపూజలు చేస్తుంది మా అమ్మ అని చెప్పేవు. నేను అవన్నీ పోనీలా వాళ్ళ కుటుంబం కొరకు ఉంటారనుకున్నాను, కానీ నువ్వు మా మీద ప్రయోగిస్తావని అనుకోలేదు. నా బొట్టుని విమర్శించేవు అంటే గుళ్ళో అమ్మవారికి జడుగుతావు నువ్వు, ఎందుకంటే నువ్వు మంచిదానవు కాదు, పాపిష్టి దానవు కాబట్టి. అందుకు నా బొట్టుని విమర్శించావు కాబట్టి త్వరలోనే నీ పతనం ఉంటుందని రివర్స్ మెసేజ్లు కూడా పెట్టానండి. మరి అందరికీ కనపడతాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నా ఛానల్లో కొంచెం అటు ఇటు మార్చడం వల్ల కొంతమందికి రావట్లేదు అని అంటారు. ఏంటి ఈ మెసేజీలు అయ్యాయి. నాకు ఇదొక్క ఛానలే కదండి అది అనుకుంటాను. దానికి ఇంకా 3 ఛానళ్ళు ఉన్నాయి నాకు. ఏ ఛానల్ డెవలప్ అవ్వలేదు. 3 అంటే 10 పెట్టుకుంటాను, 10లోని చెబుతాను నేను. నా మాటలు కావాలనే వారు నాకు 10 మంది ఉన్నా చాలు. దీనివల్ల నేను దీని గురించి చెబితే నాకేదో కలిసి వచ్చేస్తుందని, లేదా మీకు ఏదో చెప్పాలని నేను దేనికోసం నేను ఆశించి కాదండి, నేను మనసా వాచా చెబుతున్నాను.
మీ అందరికీ తెలియాలి ఇలాంటి వాళ్ళు ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళ రొడ్డుకి ఇచ్చాలి. గరగ వెంకటలక్ష్మి, గరగ సుబ్బలక్ష్మి, గరగ రాణి, గరగ సాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు 4. అది ఎంత మోసాలు ఎన్ని చేసిందో ఎన్ని చెప్పిందో మీకు నేను చెబుతాను. అది నాకు కామెంట్లు అలా పెట్టింది అంటే ఇంకా దాని పతనం మొదలయ్యిందండి. దాని పతనం మొదలయ్యింది. ఎందుకంటే వస్తే రూమ్లో పడుకోబెట్టాను నేను, ఇంట్లో ఉంచాను నేను. అది అలాంటిదని తెలియదు. అది ఊళ్ళోకి వస్తే ఎవరు కూడా ఇంట్లోకి రానివ్వరట, బయట ఉండే మాట్లాడతారంట. ఇవన్నీ మరి అక్కడున్నదే కదా, మీరు ఇప్పుడు చెబుతున్నారో అని అనుకోవచ్చు. మరి ఫస్ట్ నాకు తెలియదండి. వాళ్ళ అమ్మ చిన్నపిల్లలప్పుడు వెళ్ళిపోయింది హైదరాబాద్ తీసుకుని అని తెలుసు. భర్త ఇక్కడే ఉండేదో చేసుకుని బ్రతికేవాడు. ఈ పిల్లకి పెళ్లి చేశారండి ఇక్కడ. మనల్ని మోసం చేసింది చూసారా, అది మేనమామ ఇంట్లో పెళ్లి చేశారు. అక్కడే నుంచే ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ చేసుకున్నారు. వాళ్ళు తెలుసు, నాకు తెలిసినప్పుడు చెప్తే వెళ్ళాను. వీళ్ళ చెప్తే కానీ వీళ్ళు తెలుసు అని కాదు, వీళ్ళు మామూలుగా తెలుసు. వెళ్ళాను నేను. వెళ్తే వాళ్ళ నాన్న కాలు కడగటానికన్నా పిల్ల ఒప్పితే వాళ్ళ అమ్మ కుదరదు, అతనితో కాలు కడగటం రానివద్దు, నువ్వు అలాగైతే వెళ్ళిపోతాను బెదిరించిందండి మా అమ్మ. మా నాన్న కాలు కడుగుతాడు అనుకున్నానని ఏడ్చింది తను ఏ సాకులు చెప్పిదండి. నిజమో అబద్ధమో నాకు తెలియదు అని ఏడితే అదేంటమ్మ తల్లిదండ్రులు కాలు కడుగుతారంటే వాళ్ళు అలాగున్నారని మనకు అయ్యి తెలియవు. వాళ్ళ గురించి మనకు అవసరం ఏముంది కదా. మనకేమన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమన్నా మంచి చెడ్లు తెలుస్తాయి కదా. అవన్నీ నిజంగా తెలియాలి. తెలుసుంటే దీన్ని అసలు నేను ఇంట్లోకి రానివ్వకపోతున్నాను. ఎవరు ఇంట్లోకి రానివ్వరంటండి. వాళ్ళ అమ్మకి ఆ ఇష్టం ఈ ఇష్టం అంటే అన్నీ చేసి ఇచ్చానండి నేను. రకరకాల పచ్చళ్ళు, చున్నుండలు, రోడ్ చున్నుండలు అని అన్నీ చేసి ఇంత టీలు గుండుగులు ఉంటే కొత్త గుండుగులు వాటిల్లో పెట్టి పట్టుకెళ్ళమ్మా అని ఇచ్చాను నేను. ఎంతో ఆప్యాయతగా పిల్లని అంతగా నమ్మేసానండి. నమ్మటానికి మాయలాడి ఆవిడది పిల్ల మంత్రగత్తె. నేను మొత్తం వాళ్ళ వాళ్ళు తెలిసిన వాళ్ళు చాలామందికి ఇలా చేశానని చెప్పాను నేను. నిన్న చెప్పవలసి వచ్చింది చెప్పేసాను. ఎందుకంటే ఇది ఇలాంటి మెసేజ్లు పెట్టిందంటే దీన్ని ఇంకా మనం ఊరుకోకూడదు అని. మరి మీరు ఎవరన్నా నాకు సహాయపడ్డారనుకోండి, నాకు మీకు చేస్తానమ్మా అన్నారనుకో, అదేదో కాగితాలు ఇచ్చింది, సంతకాలు పెట్టింది, మనం డబ్బులు తెచ్చిన వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇస్తానన్నారు. అవి మీకు చూపిస్తాను. వాళ్ళ 4 ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను, పెడతాను. వీటి వల్ల దాన్ని చూసి ఆ ఫోటో చూసి మీరు పట్టుకోవచ్చు. దాన్ని ఎవరిని ఇలా మోసం చేయకుండా ఉండాలి అంటే పట్టుకుని మనం ఏం చేయాలనేది చెయ్యాలి. ఎందుకంటే కొన్ని మన చేతుల్లో ఉంటాయి. అది తప్పకుండా దానికి జరిగి తీరుతుందండి. నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడు, నా పసుపు కుంకుమ గొప్పదే. అది నా బొట్టుని విమర్శించిందంటే గుళ్ళు అమ్మవారికి భయపడుతుందండి. అది రుద్ర పూజలు చేసేది కదా, అందుకు భయపడుతుంది అంతే. ఎంత పచ్చి అబద్ధం చెప్పిందో మీకు చెప్పనా. వాళ్ళ అక్క ఉందండి, వాళ్ళ అక్క పాపం పెళ్ళయింది. రాజుల అబ్బాయి చేసుకుంటానని చేసుకున్నారంట. వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి 20 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశానని చెప్పింది నాతోటి. అది అబద్ధం అంట. అన్ని ఖర్చులు పెట్టి వాళ్ళే చేసుకున్నారంట. అమ్మాయి కావాలని ఓ టైంలో అమ్మాయిలు దొరక్క చేసుకున్నారండి. ఇలాగ అమ్మాయిల్ని తెచ్చుకుని చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకుంటే ఆ అబ్బాయిని కూడా ఏదో చేసేసారు. వాళ్ళ అమ్మాయిని ఈ పిల్ల కూడా వీళ్ళిద్దరే చేసేసారంట. తర్వాత ఆ పిల్ల బాధపడుతుందంట. అది నాకు వాళ్ళ తరపు వాళ్ళు చెప్పారు. ఎప్పుడైతే 1.5 సంవత్సరాల నుంచి మనకు డబ్బులు ఇవ్వకుండా దోకుందో అప్పుడు చెప్పారు. అది ఏం చేశారు వాళ్ళు ఏంటి అనేది కూడా తెలుసు మనకి. నేను అవన్నీ నాకు అవసరం కాదు, మనకు డబ్బులు ఇవ్వాలా పిల్ల పట్టుకొచ్చి ఇచ్చేయాలి అని ఒక దాంతో ఊరుకున్నాను. ఒక ఆడపిల్ల కదా, దీన్ని ఎందుకు చెప్పడం అనుకున్నాను. దానికి నైతిక విలువలు లేవు. అది ఇక్కడ పెళ్లి చేసుకుని వెళ్ళింది అంటున్నాను చూసారా, వదిలేసింది అతన్ని. ఇంకొకళ్ళు విజయ్ అన్నవాడిని చేసుకుంది. అరిటాకులు అమ్ముతాడంట. అరిటాకులు కూడా హోల్సేల్ కొట్టుకాడి నుంచి అక్కడి నుంచే పట్టుకెళ్తాడంట. ముందు చేసుకున్న వదిలేసింది కదా, అతను బావ దగ్గర పుచ్చుకుందంట. ఎంత డబ్బో దోకుందంట. పట్టుకుని లాగి జుట్టట్టుకుని వసూలు చేసుకున్నారంట. వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పారు మాకు. అసలు దరపళ్ళు డబ్బు ఎవరి దగ్గర అయితే పుచ్చుకుందో ఫోన్లు అయ్యి వచ్చినాయి మనకి. సరే ఏదేమైతేనేమి అది చేసిన మోసాలో చెబుతున్నాను, ఆ లెక్క గురించి చెబుతున్నాను కదా. అయితే ఆ పిల్ల నిక్కర్స్గానే నిజాయితీగా ఉండి ఆ పిల్ల ఒకతేనంట. వాళ్ళ అమ్మ కానీ ఈ పిల్ల కానీ వాళ్ళ అన్నయ్య కానీ ఎవరు కరెక్ట్గా ఉండరు. ఆ పిల్ల ఒకతేనని వాళ్ళ అత్తయ్య కూడా చెప్తుంది. అలాగని చెప్పామనుకోండి, వాళ్ళ అత్తయ్యని బంధించి మళ్ళీ నువ్వు ఇలాగా నువ్వు వాళ్ళకి సాయం చేస్తున్నావా, వాళ్ళు నీకు సాయం చేస్తున్నారు నా అమ్మాయిని బాధ పెడతారు. బాధపడే మనిషి కాదు ఆ అమ్మాయికి. తెలివైందే, చదువుకున్నదే, జాబ్ చేసుకుని నిక్కర్స్గా ఉంటుంది, ఎవరికీ జడదు. ఎవరిని ఏం చేయాలి ఏం చెప్పాలో ఆ అమ్మాయికి తెలుసు. అయితే వాళ్ళ అక్కకి వెళ్ళయింది అనుకోండి, ఆ అబ్బాయిని ఏదో చేసేసారు కదా. అప్పుడు కొడుకుతోటి ఉన్నదో
కొడుకుతో ఉన్నట్టుందండి ఆ పిల్ల. ఆ అబ్బాయి చనిపోయేటప్పుడు పిల్లోడు పుట్టాడనమాట. ఆ తర్వాత 4 సంవత్సరాలు మనకు పరిచయం అయ్యేటప్పటికి ఆ పిల్లోడికి ఈ పిల్ల మనకి ఈ దొంగది ఈ మాయది మంత్రగత్తి అంటున్నాను కదా, మన దగ్గర డబ్బు పట్టుకెళ్ళిపోయింది. అది మాకు పరిచయం అవ్వేటప్పటికి వాళ్ళ అక్క పిల్లోడికి 4 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లోడికి సీరియస్ ఎలాగుంటుందో చెప్పలేమంటున్నారు. డాక్టర్లు హాస్పిటల్లో ఉన్నారండి, ఇలా ఉందండి అని ఎడుతో ఫోన్ చేసిందండి. అయ్యో ఇలాగా అని అడిగితే 4 లక్షలు ఎంతో ఎక్కడో తెచ్చి 2 రోజుల్లో తిప్పల పాటలు పడి వేసేసాం మేము. అప్పుడు పంపామండి, మనిషి పట్టుకెళ్ళారు. వచ్చింది మనిషిని పంపింది, ఇచ్చాం, పట్టుకెళ్ళిపోయారు. అంటే అప్పుడు వాళ్ళ అత్తయ్య ఉన్నదంటున్నాను కదా, ఇలాగంట కదా రాణి వాళ్ళ పిల్లోడికి బాగాలేదంటే మీకు ఎవరు చెప్పారండి? నాకు చెప్తారు కదా, నేను రాత్రి కూడా మాట్లాడాను, మామూలుగా మాట్లాడారు వాళ్ళ అక్క వాళ్ళ రాణి అయ్యిని. పిల్లోడికి బాగోలేదు అంటున్నారేంటి ఆంటీ గారు, ఉండండి నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మాట్లాడి ఎలా పిల్లోడు ఏం చేస్తాడంటే ఇంతకు అడుగుతున్నా వస్తా అడుగు ఆడుకుంటున్నాడని ఆ అమ్మాయి వీడియో కాల్ పెట్టిందండి. అయ్యి బాబు ఆంటీ గారు మిమ్మల్ని మోసం చేసిందండి, ఇది ఇలా చెప్పింది. అదేనండి లాస్ట్ మనం మోసం చేయడం. అది అలా చెప్పి సంటి బిడ్డ మీద అక్క కొడుకు మీద కొన్నాళ్ళు నా కొడుకు అని చెప్పింది. వాళ్ళకి వాళ్ళు ఆస్తి ఉంది, నాకు కావాల్సినంత ఇస్తారని చెప్పింది. వాళ్ళ అక్క అత్తారింటికి వెళ్తే దానికి ఎంత అన్నా ఇచ్చేస్తారని చెప్పింది. వాళ్ళైతే దీన్ని అసలు గుమ్మం పెట్టే ఎక్కనివ్వరంట అండి, దాన్ని అసలు రానివ్వరంట. అంత గొప్ప పాటబందీగా ఉంటారంట వాళ్ళు అని చెప్పింది. చెప్తుందండి మోసగత్తి, మీరు విన్నారో? మీరు ఎలా ఇంట్లోనే ఉంచుకున్నాను అంటున్నారని మీరే తిడతారండి నన్ను, అది కూడా నిజమే. అని ఎంత ఎక్కువైపోతుంది. మళ్ళీ మరొక వీడియో చేస్తాను.